రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్గా ఉన్నారు, అలానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. సో ఆయన కాంగ్రెస్ తో సంబంధం, మాకు కాంగ్రెస్ తో సంబంధం లేదు. 2019లో ఉందిలేండి, కానీ మరి కాదనన్నా కూడా 2019లో కాంగ్రెస్ కి సంబంధాలు ఉన్నాయి. చాలా క్లియర్ గా చెప్పాం కదా, అవును మేము మహాకూటమిలో భాగస్వాములై ఉన్నాము అని చెప్పాం, కాదని మేమేం అనలేదు. నేను అదే చెప్తున్నాను, మేము పొత్తులో ఉంటే పొత్తులో ఉన్నామని చెప్తాం, పొత్తులో లేకపోతే పొత్తులో లేవని చెప్తాం, సింపుల్. ఓకే, పొత్తులో మేము 2018 నేను ఒక విషయం 18 సార్, యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ దట్ మేము 18లో మేము పొత్తులో ఉన్నాం. అది కూడా తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైందా పొత్తు అని కూడా అప్పుడు చెప్పాను చాలా క్లియర్ గా. ఇట్ ఈస్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ ఆఫ్ ది స్టేట్. ఇప్పుడు అలా తీసుకుంటే వినండి సార్, అనుగుణంగా పార్టీ విధి విధానాలు మూల సిద్ధాంతాలు పక్కన పెట్టేస్తామా? నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు అలా అంటే జనసేన పార్టీ ఉంది, జనసేన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంది. కానీ మొన్న జనసేన కంటెస్ట్ చేసినప్పుడు మేము ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, అండ్ ఇన్ఫాక్ట్ మేము ఎక్కడా కూడా వాళ్ళతో మేము తెలంగాణలో మేము పొత్తులో లేవు. అండ్ వాళ్ళే క్లియర్ గా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మేము తెలుగుదేశం పార్టీతో వెళ్తున్నాం అనేటువంటి మాట జనసేన అధినాయకులు చెప్పారు. సో ఇలా డెఫినెట్ గా అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ ఆఫ్ అ పర్టిక్యులర్ స్టేట్, అప్పుడు ప్రత్యేక పరిస్థితులు అంటాను చూసారా, ఆ ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ఒక్కొక్కసారి వీ మైట్ గో అది బట్ వీఆర్ వెరీ క్లియర్ వెన్ వి సే దట్. మేము కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ప్రతిదీ టీడీపీ విషయంలో. కన్విన్స్ ఏముందండి, నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇలా కాదు జ్యోత్స్న గారు, మీరు మాట చెప్పండి సార్. నేను చెప్తూనే ఉన్నా కదా, నేను వ్యతిరేకిస్తాను కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పారు, నేను దానికి ఆన్సర్ చెప్తున్నాను కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి చేశారంటే ఎవరో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి నేనే ఉన్నాను సార్, నేనే ఎవరో చేశారు నన్ను అట్లా. టీడీపీ అఫీషియల్ పర్సన్స్ అఫీషియల్ వెబ్సైట్స్ లో అంటే మీదనే కాదు, సో కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ లో we are welcoming రేవంత్ రెడ్డి, so he is going to be a key role for ఆంధ్రప్రదేశ్ ఆల్సో అని చాలా మంది పెట్టుకున్నారు మేడం. నాకు బోలంత మంది ఫాలోవర్స్ ఉన్నారు, దాంట్లో నేను చూసినప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయా. ఓకే వెల్ అండ్ గుడ్, బానే ఉంటుంది అనుకున్నాను. నేనేమంటున్నా అంటే నేనేమో తప్పు అన్నట్లే, నేనేమనట్లే. నేను ఇప్పుడు 2018లోనే తప్పు అనంటే 2018 విషయంలోనే తప్పు అనాలి. డెఫినెట్ గా మీ సిద్ధాంతాలను పక్కన పెట్టేసేసి కాంగ్రెస్ పార్టీతో వెళ్దామని అనుకున్నప్పుడే, డైరెక్ట్ రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడే మీది తప్పు అని నేను అప్పుడు మనం మాట్లాడుకోవాలి. తప్పని అనట్లా, మీరు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే పెడతారు, నేను కాదనట్లా. అక్కడ లోకల్ గా ఉన్న సిచ్యువేషన్స్ కి అనుగుణంగా మీరు రాజకీయ శైలి మార్చుకుంటూ వెళ్తున్నారు నన్ను అన్నాను. లేదు కిషోర్ గారు, నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను, మళ్ళీ మీరు కన్విన్స్ చేస్తాం జ్యోత్స్న గారు అని అనుకోకూడదు. కానీ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఒక ఐ థింక్ ఒకళ్ళు ఇద్దరు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఒక 10 మంది ఎవరైనా సరే వాళ్ళ పర్సనల్ స్టేచర్లో కావచ్చు, వాళ్ళ పర్సనల్ అఫిలియేషన్స్ తోటి కావచ్చు, ఒకవేళ ఏదన్నా ఎవరన్నా ఒక పోస్ట్ పెట్టుండొచ్చు గాక, ఒకవేళ పెట్టినా సరే దట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద పార్టీ అంటున్నాను. పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరు చెప్తే తెలుగుదేశం పార్టీ మాట అవుతుంది అంటే, పార్టీకి ఒక అధ్యక్షులు ఉన్నారు, పార్టీకి ఒక పాలిట్ బ్యూరో ఉంది, పార్టీకి ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. సో డెఫినెట్ గా ఎనీథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఈజ్ ది వాయిస్ ఆఫ్ ది పార్టీ or the party president or the party pollit bureau members. ఎవరైనా కూడా pollit bureau కూడా ఎలా ఉంటుందంటే మా పార్టీలో ఇప్పుడు మీరు ఇంత సీనియర్ సార్, మా పార్టీలో ఎలాంటి సిస్టమ్ ఉంటుందో మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ డెసిషన్ ఇండిపెండెంట్ గా తీసుకోవడానికి ఉండదు, ఖచ్చితంగా అది పాలిట్ బ్యూరోలో పెట్టి పాలిట్ బ్యూరో యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాతే ఆ డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది, ఎవరైనా సరే, లోకేష్ గారైనా ఎవరైనా. సో డెఫినెట్ గా అలాంటి ఒక ప్రొసీజరల్ గా వెళ్ళేటువంటి పార్టీ మాది. అంటే నేను రేవంత్ రెడ్డి గారి ఇష్యూని ఎందుకు నేను రైజ్ చేయాల్సి వచ్చిందంటే, సో ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కీలక వ్యక్తి అక్కడ ఇవాళ నుంచి ప్రచారం కూడా మొదలు పెట్టారు. సో కొంచెం అది టీడీపీకి ఇబ్బందికరంగా మారుతుందేమో అన్న ఆలోచన అయితే కొంతమందికి కనిపించింది. కొంతమంది అనేది ఏంటంటే లేదు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడాలి, ఎందుకంటే స్వయాన చెల్లెలు ఆయనకి చెల్లెలు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడాలని అంటున్నారు. కానీ ఏదో ఒక రకంగా చీలిక కనిపించే అవకాశం అయితే ఉందని అంటారు. నేను ఒక విషయం చెప్తాను కిషోర్ గారు, ఇవాళ షర్మిల గారు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు అక్కడ. ఈ 5 సంవత్సరాల నుంచి మనతోటి ఎవరున్నారు, మన ఇబ్బందుల్లో ఎవరున్నారు, మన కోసం ఎవరు గళం విప్పారు, ఎవరు మన వెంట నడిచి మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన ఇబ్బందుల్ని దూరం చేసేటువంటి ఒక ప్రయత్నంగా చేశారు, మనకు భరోసా ఎవరు కల్పించారు. ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఎప్పుడు కూడా లాస్ట్ మినిట్లో వచ్చి, నేను ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లోనే, అది చేస్తామంటే ప్రజలు కూడా ఐ డోంట్ థింక్ దే విల్ గెట్ క్యారీడ్ అవే అండి. ఫస్ట్ థింగ్. డెఫినెట్గా ఇంకో విషయం ఏంటంటే,
ఇప్పుడు మీరు నేను ఎంత చెప్పినా అల్టిమేట్ డెసిషన్ మేకర్ వినండి సార్ మీరు నేను ఎంత చెప్పినా ఇలా ఆయన తప్పు చేస్తున్నాడమ్మా అని చెప్పి మనం చెప్తున్నాం. కానీ ఎవరైతే సొంత ఆయన చెల్లెలే బయటకు వచ్చి వాళ్ళ రోజున ఆ రోజున నేనే మా అన్నకు సపోర్ట్ చేశాను, ఇవాళ మా అన్నే తప్పు చేశాడు అంటే మనం చెప్తున్న దాన్ని ఖచ్చితంగా అక్కడ సబ్స్టాన్షియేట్ చేసినట్టుగా ఉంటుందండి. ఆవిడ తప్పు చేశారని చెప్పారు ఆవిడ. సార్ ఇప్పుడు నేను ఐ జస్ట్ గేవ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ స్టేట్మెంట్. అండ్ ఆల్సో ఇప్పుడు మేము నిజంగా కూడా మేము 5 సంవత్సరాలుగా ఏం చెప్తున్నాం అండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తప్పులు చేశాడో దాన్ని చెప్తున్నా. అభివృద్ధి లేదనే చెప్తున్నాగా మేమేం వేరే చెప్పామా? రాజధాని లేదనే చెప్తున్నాగా మేమేమైనా వేరే చెప్పామా? పోలవరం కట్టలేదనే చెప్తున్నాగా మేమేమైనా వేరే చెప్పామా? లేకపోతే ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్నాడని చెప్తున్నాం, ఇంకేదైనా చెప్తున్నావా? మేమన్న మాటలే తను అంటున్నారు. అండ్ తనండం కాదండి, ఎవ్రీ సింగిల్ ఇఫ్ యూ టేక్, ఇప్పుడు మీరు గనక తీసుకుంటే జనసేన కానీ, జనసేన ఇవాళ మాతో పొత్తులో వచ్చింది కావచ్చు, లేకపోతే అంతకు ముందర జనసేన తీసుకున్నా, బీజేపీ తీసుకున్నా, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి మీరు వేరే పార్టీ లెఫ్ట్ పార్టీస్ వాట్ వి కాల్ వాళ్ళని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా, కాంగ్రెస్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి చేసే తప్పిదాలను వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా, ఎవరు ఎక్కడ ఆగట్లేదు కదా. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అండ్ ఒక రకంగా నవ్వొచ్చే విషయం చెప్తానండి మీకు, ఎవరు జగన్మోహన్ రెడ్డికి అగెన్స్ట్గా మాట్లాడినా సరే నవ్వొచ్చే విషయం ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులు అయిపోతారు. ఎవరు జగన్మోహన్ రెడ్డికి అగెన్స్ట్గా మాట్లాడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్ గారే ఉన్నారండి, కిషోర్ గారు కూడా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి అగెన్స్ట్గా మాట్లాడారే అనుకుందాం. నేను చెప్తున్నాను, మీరు అనేది నేను అనేది అదే, మీరు కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బాగానే చేశారండి అని. ఇప్పుడు యూఆర్ జర్నలిస్ట్, ఎవరైనా మంచి చేస్తే మంచిని చెప్తారు, మీరు చెడు చేస్తే చెడని చెప్తారు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారండి, కాకపోతే జగన్ అక్కడ చేయలేదేమో అనే మాట మీరు ఒకసారి మాట్లాడి చూడండి సార్. అయిపోయింది. కిషోర్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసేసారు, చంద్రబాబు నాయుడు గారు మనిషి అయిపోయాడు, చంద్రబాబు నాయుడు శిష్యుడు అయిపోయాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడు, చంద్రబాబు నాయుడు వచ్చేసారు. ఇవాళ మొన్నటి వరకు వైఎస్ షర్మిలారెడ్డి అనే పాపం పిలిచేవారు ఆవిడ్ని, మొన్నటి నుంచి మురుసుమల్ల షర్మిల అని చెప్పి పిలుస్తున్నారు, ఇంకా దానికి మళ్ళీ వేరేవేవో కూడా యాడ్ చేస్తున్నారు. మొన్నటి వరకు జగనన్న ప్రియ చెల్లెమ్మగా ఉండేది పాపం, ఇవాళ నిన్నటి నుంచి మాత్రం చంద్రబాబు నాయుడు శిష్యురాలు అయిపోయింది ఆవిడ. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చంద్రబాబు వదిలిన బాణం అని కూడా అంటున్నారు ఇప్పుడు. సార్ నేను అదే చెప్తున్నాను సార్, అంటే వాళ్ళకి నేను ఏమంటున్నానంటే దే హ్యావ్ టు టేక్ వాట్ ఐ బిలీవ్ ఇస్, మీరు రాజకీయ పార్టీగా ఉన్నారు, మీరు అధికార పక్షంలో ఉన్నారు మీరు. సో డెఫినెట్గా ఎవరన్నా ఏదన్నా ఒక ఇన్పుట్ ఇస్తే దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేమీ చేయకుండా ఇప్పుడు మీరు గమనించండి, ఎందుకు బాధ ఎక్కడంటే ఆయన అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం నుంచి కూడా విధ్వంసమే ఎజెండాగా ముందరకెళ్తున్నాడు. దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ప్రాబబ్లీ నాట్ గుడ్ ఫర్ ద స్టేట్. మేము ఆ మాట అదే మాట్లాడాం కదా, ప్రజావేదిక కూల్చేయడం ఎందుకండి? కనీసం కూల్చేసిన రిమైన్స్ కూడా వాటి వరకు తీయలేదు సార్. ఒకసారి మీ కెమెరా తీసుకుని వెళ్ళండి, అక్కడ అవే కనపడతాయి, ఇంకా అలానే ఉంటాయి. లేదు మీరు కనుక నిజంగా ప్రజావేదిక మీకు నచ్చలేదు, ప్రజావేదికతో ఏదో ఇబ్బంది జరిగిందని అనుకున్నారు, కూల్చేయడం ఎందుకు? దాన్ని ఇంకా వేరే దేనికన్నా వాడుకోవచ్చు. 2019 వ్యవహారం. నేను ఏం చెప్తున్నానంటే 2019 నుంచి ఈయన చేసేటువంటి ప్రతి ఒక్క పని చెప్పుకుంటూ సార్ మీరు మరీ విధ్వంసాలంటే నాకు అర్థం కావట్లా సార్. అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ఎందుకు సార్ కూల్చేయడం? సరే అన్నా క్యాంటీన్ కూల్చలా, ఎందుకు కూల్చలేదండి? మీకు ప్రూఫ్స్ తో సహా చూపిస్తాను. దానికి తగ్గట్టుగా ఇంకోటి పెట్టారు కదా. ఎక్కడ పెట్టారండి? జగనన్న క్యాంటీన్స్ ఎక్కడ పెట్టారు సార్? మీకు ఎక్కడైనా కనపడ్డారు? మరి మాకు కనపడలే. ఒకసారి మీరు ఏమన్నా మీ కెమెరా మీ కెమెరా తీసుకురండి చూపిద్దాం. సరే అయితే మేము ఆ సలహా కూడా ఇచ్చాం సార్. అయ్యా పోనీ మీకు ఇబ్బందిగా ఉంది అన్నా క్యాంటీన్ అంటే, నీకు ఇబ్బందిగా ఉంది కదా, కొన్ని దాన్ని రాజన్న క్యాంటీన్ అన్నా అనుకోవయ్యా అన్నాం మేము. అలా అన్నప్పుడు ఎలాగో ఈయనకి అది అలవాటు. లేదు సార్ మీరు దయచేసి ఆ మాట మాట్లాడకండి, ఒకసారి చూపిద్దామంటే కొన్ని నేను ప్రతి ఒక్క జిల్లాలో మీకు తీసుకెళ్లి చూపిస్తాను. ఎందుకంటున్నానంటే ఈయనకి ఎలాగో అలవాటే కదా, రంగులు వేసేయడం, స్టిక్కర్లు మార్చేయడం అలవాటే కదా. పోనీ అలానే ఆ సలహా కూడా ఇచ్చావు. పోనీలే అయ్యా, ఎలా అయితే టిడ్కో ఇళ్ళకి రంగులు వేసుకుంటున్నావో దీనికి కూడా రంగులు వేసుకుని ఒక బోట్ పెట్టేసుకుని ప్రయత్నం చేస్తారు అందరినీ. నమ్మించడం ఏముంది సార్? నమ్మించడం ఏముంది? ఐఎమ్ టాకింగ్ ది ట్రూత్, యూ టెల్ మీ. విల్ గో. నేను వెనకాడట్లే కదా, మీ కెమెరా తీసుకొని వెళ్తాను. తీసుకెళ్తాను రండి సార్, మీరు నేను ఆల్రెడీ చేసి వచ్చా దాని మీద నేను కూడా చేసి వచ్చాను అక్కడ. రాజన్న క్యాంటీన్ నడుస్తుంది అది. కిషోర్ గారు ఇప్పుడు మంగళగిరిలో మీరు అన్నట్టుగా మంగళగిరి ఆల్ రామకృష్ణారెడ్డి గారు ఆయన కూడా నడిపాడు. ఆయన నేనేం చెప్తున్నాను, మీరు ఏది నడవట్లేదు, భోజనం మేము మాత్రమే పెడుతున్నాం. లేదు నేను ఏం చెప్తున్నాను వినండి కిషోర్ గారు. అన్నా క్యాంటీన్స్ వర్ రన్ బై ది గవర్నమెంట్.